దానికి మొన్న మరి వర్క్ చేసినప్పుడు పెట్టారమ్మా పెట్టారు సార్, చేస్తాం సార్. ఇప్పుడు పోతున్నారు. 1.5 టీమ్స్ తీసుకున్నారు. దాని నుంచి వస్తుంది వాటర్ ఇప్పుడు మీరు అక్కడ దృష్టి పెట్టండి. ఒకసారి నెక్స్ట్ టైం ఒకసారి మీరు దీనికోసం ఒక నోట్ కింద తయారు చేసుకోండి. మీరు చెప్పినవి ఇద్దరు సీలు కూడా నోట్ చేసుకుంటే ఒకసారి నేను సార్ దగ్గర ఒకసారి కూర్చుండి దీనికి సంబంధించిన ఒకసారి అది అందుకని చదువుతాం. 1 hour నుంచి బాధ్యత నేను మళ్ళీ ప్రకాశంలో మీటింగ్ ఉంది. ఒకటి అయిపోతే మళ్ళీ మీరు కూడా తెలియదు. వెస్టర్న్ పార్ట్స్ మొత్తం మీటెక్ ఇస్తే అక్కడ ఒకసారి మీరు తయారు చేస్తే సీఎం గారి దగ్గర కూర్చుని ఫైనాన్స్ ఏం చేస్తారు ప్రతిదీ సార్ దగ్గరకు వచ్చి ఫైనాన్స్ సెక్రటరీని కూడా అక్కడ రమ్మన్నారు. సార్ గట్టిగా మీటింగ్ పెడతాను. మీటింగ్ పెడతాను. మీటింగ్ పెట్టినప్పుడు యాక్చువల్లీ నాకు టైం ఇక లిస్టులోకి వచ్చింది కదా. రెండోది గురు రాఘవేంద్ర ఒకటి మనం చేయగలిగి మనమే ఉన్నాను. నేను ఈ మధ్యన అవగాహన చేసుకునే చెప్తా ఉన్నాను అనమాట. గాజుల దగ్గర మనం చేయగలవచ్చు. అంటే దీనికి ఏదైనా ఇబ్బంది లేదు, ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్ప. ఆ ఫైనాన్షియల్ ఇబ్బందుల్ని అందరినీ కూర్చోబెట్టి మనం చేస్తాం. రెండోది మనకి గురు రాఘవేంద్ర. ఇప్పుడు ఈ గురు రాఘవేంద్ర వచ్చేటికి మనకి నెక్స్ట్ ఆ మోడల్స్ని తీయాలి. మెకానికల్ నెక్స్ట్ ఓఎండ్ఎం మెయింటెనెన్స్ దీనికి సంబంధించి కూడా మీరు ఫైనాన్స్ పంపించారు. పెండింగ్ అది స్పెషల్ రిపేర్స్ 11.74 crores ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది. ఫైనాన్స్లో సార్ ఈ ఆపరేషన్ ఫైనాన్స్లో ఉంది. అవును సార్. ఓఎండ్ఎం గవర్నమెంట్లో ఉంది సార్. గవర్నమెంట్ అంటే మెయింటెనెన్స్ సార్. సీఎం గారి దగ్గర గవర్నమెంట్ ఇరిగేషన్ అది చెప్పండి. ఓఎండ్ఎం ఫైల్ ఎంత? 5.75 ప్రాజెక్టుల పైన ప్రాజెక్టుల యాత్ర చేస్తామని చెప్తూ దీనిపైన కామెంట్. ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చెప్పాను, ఈ ప్రాజెక్టు గ్రేటర్ రాయలసీమ మీద లేకపోతే ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ ఉంది? ఇప్పుడే మీకు ఉదాహరణలన్నీ కూడా చెప్పాం. ఇప్పుడే గోరకొల్లు చెప్పాను, ఏదైతే మరి ఇక్కడ మన శ్రీశైలం చెప్పాము, అదేవిధంగా తుంగభద్ర చెప్పాము. అంటే వాళ్ళ 5 సంవత్సరాల హయాంలో హెచ్ఎన్ఎస్ఎస్ గురించి చెప్పాము. 5 సంవత్సరాల హయాంలో మరి ఒక్క రూపాయి కూడా పెట్టకుండా, ఒక తట్ట మట్టి పని చేయకుండా, మరి అసలు ఎంత దుర్మార్గం అంటే ఇంకా చెప్పాలని అంటే 102 ప్రాజెక్టులు 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు రాయలసీమలో. ఓన్లీ రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు వాళ్ళు. మరి అటువంటి పార్టీ ఈరోజు మళ్ళీ రాయలసీమ గురించి, రాయలసీమ ఇరిగేషన్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడుందని చెప్పి ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించేది కూడా ఆ ఉద్దేశంతో. ఇప్పుడు బడ్జెట్ లెక్కలు చెప్తున్నాను. ఇప్పుడు ఏదో నేను ఇరిగేషన్ శాఖ మంత్రిని లేకపోతే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అని మేము మాట్లాడట్లా. మీరు ఇప్పుడు బడ్జెట్ చూసుకుంటే అర్థమైపోతుంది ఆన్లైన్లో. 2014-19 7 లక్షల కోట్ల బడ్జెట్ మాకు 5 సంవత్సరాల్లో ఉంటే 12,000 కోట్లు పెట్టాం. నీకు 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు 2,000 కోట్లు పెట్టావు. మరి ఏ అర్హత ఉంది నీకు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి? ఈరోజు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడే చెప్పాను, వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 2 సంవత్సరాల్లోనే 24,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ నిబద్ధత రాయలసీమ మీద ఉన్నటువంటి నిబద్ధత. అంచేత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటంటే రేపు భవిష్యత్తు లేదు రాయలసీమలో కూడా అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళలో ఉండి, అబద్ధాలు అసత్యాలని నమ్ముకునేటువంటి పార్టీ, కుట్రల్ని కుతంత్రాలని నమ్ముకునేటువంటి పార్టీ, ప్రాంతీయ విభేదాలు, కుల విభేదాలు, వర్గ విభేదాలను మేము నమ్ముకున్నటువంటి పార్టీ గొడ్డల పార్టీ. అంచేత ఆ గొడ్డల పార్టీ ఎప్పుడు కూడా అటువంటి విధానాలతో పోతుంది. అంచేత ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులో రాయలసీమలోనే కాదు, వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కూడా భవిష్యత్తులో గొడ్డల పార్టీకి స్థానం లేకుండా చేసేటువంటి పనిలోని వీళ్ళ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి.
ఇంకోటి తెలంగాణ సంబంధించి రోజుకి 7 టీఎంసీలు తీసుకువెళ్తుంది. అదేవిధంగా భద్ర అదేవిధంగా ఆల్మట్టికి సంబంధించి దాదాపు 130 టీఎంసీలు ఇప్పటి వరకు నష్టం జరిగింది అనేది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నేను అదే ఇప్పుడు మీకు చెప్పానండి. ఇప్పుడు వైసీపీ గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచి తక్కువ. ఎందుకంటే మనము ఈ రాయలసీమకి ఏం చేయాలనే దాని మీద మనం దృష్టి పెట్టేటువంటి ఆలోచన తప్ప రాయలసీమకు ద్రోహం చేసినటువంటి వాళ్ళ గురించి, ఎందుకంటే ఏదైతే మీరే చెప్తూ ఉన్నాం, వాళ్ళకి అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు. రాయలసీమలో ఎన్ని సీట్లు ఇచ్చారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 51కి 48 ఇచ్చారు. ఇక్కడ గెలిచింది ముగ్గురే ఆ రోజు, నారా చంద్రబాబు నాయుడు గారు, పయ్యవాల కేశవ, నందమూరి బాలకృష్ణ గారు, ముగ్గురు గెలిచారు. 48 మంది వైఎస్ఆర్సీపీ ఇస్తే నువ్వు ఎంత ద్రోహం చేసావు, ఎంత ద్రోహం చేసావు రాయలసీమకి. అప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ ఎందుకు గుర్తు రాలేదు, జిఎన్ఎస్ఎస్ ఎందుకు గుర్తు రాలేదు, గోరకల్ ఎందుకు గుర్తు రాలేదు, శ్రీశైలం ఎందుకు గుర్తు రాలేదు, తుంగభద్ర ఎందుకు గుర్తు రాలేదు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా గ్రామాలకు పోతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో మా తటాకాలన్నీ జలకలతో ఉట్టుబడుతూ ఉండేవి, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కానీ ఈరోజు జలాశయాలన్నీ కలకల్లాడుతున్నాయనేది ఈవేళ ప్రజలు, రాయలసీమ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే నేను ఒకటే చాలా క్లియర్గా చెప్పా. అందుకే రాయలసీమలో సైతం వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు అవుతున్నటువంటి స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ కన్నా కూడా ఇవాళ ప్రజలు మర్చిపోయారు. గొడ్డల పార్టీ అంటేనే ప్రజలకి రిజిస్టర్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వాళ్ళు కూడా 3 రకాలు చూస్తూ ఉన్నారు, ఎవరిదా ఇది అని చెప్పి. గొడ్డల పార్టీ అంటే డైరెక్ట్గా ఇది జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళకి అర్థమైపోతుంది. వైఎస్ఆర్సీపీ అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ, మళ్ళీ ఎన్ని రకాల గుర్తులు వస్తూ ఉన్నాయి. ఇంకా గొడ్డల పార్టీ అనేది అర్థమైనటువంటి పరిస్థితి. అంచేత అటువంటి కుట్రలు కుతంత్రాలతోటే వాళ్ళు రాజకీయం నడిపేటువంటి పరిస్థితి. ఆ రోజులు చల్లవి. ఇంకా రేపు భవిష్యత్తులో ఒక్కసారి ఎవరినైనా మోసం చేయొచ్చు. ఆ రోజు 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసం చేశారు. ప్రజలు కూడా ఏముందో మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా, ఈయన కూడా ఒకసారి చూద్దామని రాజశేఖర రెడ్డి పాలన దృష్టిలో పెట్టుకుని 1-2 ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు ఓటు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన గుర్తుకొస్తూ ఉంది. ఆ రోజు ఉన్నటువంటి కక్షలు, కేసులు, వేధింపుల పాలన గుర్తుకొస్తూ ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ బుల్రోజర్లు లేవు. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ బూతులు లేవు. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ అర్ధరాత్రులు గోడలు దూకి పోలీసులు అరెస్ట్ చేసి 100 కిలోమీటర్లు 10ల సంఖ్యలో పోలీసులు తిప్పుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలోనే ఆ రోజే 11 సీట్లు వచ్చే వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఆ సీట్లు కూడా గల్లంతయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి గొడ్డల పార్టీ ఈ రకంగా అబద్ధాలని, అసత్యాలని ఏదైతే నమ్ముకుందో, వాళ్ళకొక ఛానల్ ఉంది, వాళ్ళకొక పేపర్ ఉంది. ఆ యొక్క ఛానళ్ళు, ఆ పేపర్లో లక్షల టన్నుల అచ్చులు గుద్ది పేపర్లోనూ టీవీల్లోనూ వేస్తూ ఉంటారు. అంచేతే గొడ్డల పార్టీ యొక్క అరాచకాలను ఇప్పుడు కూడా మేము కూడా ఎండగడుతున్నాం. థ్యాంక్ యూ.